చిన్నది 1 మినిట్ వీడియో తీసుకుందాము, మినీ వ్లాగ్ చేసుకుందాము అనుకున్నా. అట్లా అవుతుందా? అవ్వదు. అది సాగి సాగి 8 నిమిషాల వీడియో అయింది. మరి అదేంటో ఆ సంగతి ఏంటో మనం చూసేయాల్సిందే. మీరు వైజాగ్ వెళ్తున్నానండి. దానికోసం నేషనల్ టెర్మినల్లోకి వెళ్ళాల్సింది నేను ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి వెళ్తే ఊరుకుంటారా? వాళ్ళు తిప్పి పంపించేసి మళ్ళీ నేషనల్ దానిలోకి వెళ్ళమన్నారు. అసలే ఇంట్లో నుంచి 20 నిమిషాలు లేట్గా బయలుదేరాము. ఇప్పుడు ఇక్కడ ఒక 5 నిమిషాలు పోయింది. మనము ఫ్లైట్కి వెళ్ళాలి అంటే బిఫోర్ 1 అవర్ బిఫోర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. మరి ఏం జరిగిందో ఆలస్యం చేయకుండా చూద్దాం రండి. మా వారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఈలోపు నేను బోర్డింగ్ దగ్గరికి వచ్చాను అనమాట. ఆ అబ్బాయి మా కంగారు చూసి ఇది లేట్ కమింగ్ బ్యాచ్ అనుకొని ఆ అబ్బాయి అన్ని చేతిలో అన్నీ తీసుకొని ఆ బోర్డింగ్ పాస్ ఏదో ఇస్తున్నాడు. అక్కడ కూడా కంగారు అనమాట. వన్స్ ఒకసారి కంగారు అయింది అంటే ఇక కంగారుగా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ చరణ్ ఫోటోకి కూడా నా ఫోటోనే తీసేశాడు. అదే చెప్తున్నాను మీరు పక్కకి వెళ్ళాలండి అని. మొత్తానికి హ్యాపీ ఫేస్ చూశారనమాట. మధ్యలో నేను వీడియో తీయలేదనమాట. ఎందుకో తెలుసా? అక్కడ ఏం జరిగింది అంటే లోపలికి ఉరుక్కుంటూ వెళ్ళాం. మా ఆయనకి సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు. నేను జస్ట్ దూరం నుంచి బాయ్ చెప్పేసేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ బోర్డింగ్ అయిపోయింది. లోపలికి వెళ్ళాము. లగేజ్ చెక్కిన దగ్గర వాళ్ళకి ఇప్పుడు వస్తారా, లేట్ అయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వెళ్ళాము. మాకు లాస్ట్ అనౌన్స్మెంట్ కాల్ వచ్చింది, బస్సు వచ్చింది, వెయిట్ చేసాము, బస్సు ఎక్కేసాము. అంతే అండి. ఇంకా మొత్తం గంటలో జరగాల్సిన పని 10 నిమిషాల్లో ఉంటుంది, జరుగుద్ది అనమాట. అట్లా ఉంటుంది మనతోని. మరి అది అట్లుంటుంది మనతో. అసలు ఆ ముచ్చట కూడా మీకు చెప్తాను. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. ముందుగా మీకైతే ఇక్కడ వెల్కమ్ అమ్మాయి చెప్పేసింది కదా. ఇప్పుడు మీరు ఏరోప్లేన్ని ఒకసారి చూడండి. మన ఎయిర్ బస్ని ఒకసారి చూసుకోండి. బాగుందనమాట. ఆఫ్కోర్స్ చాలామందికి తెలుసులేండి. ఏదో నా పిచ్చి ఆనందం. ఆ తెల్ల లైట్ కనిపిస్తుంది కదా, దాని మీద నెంబర్ ఉంటుంది, సిట్టింగ్ నెంబర్. ఆ సీట్లు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూర్చోవాలి. మేమైతే మాకు ఇచ్చిన 2 సీట్లలో కూర్చున్నాం అనమాట. అదే అనమాట అక్కడ నవ్వుకుంటుంది ఇద్దరము. మనం పెట్టిన డబ్బులకి వాళ్ళు ఇచ్చిన కుర్చీ అదనమాట. అట్లా ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చుని 1 గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। इस विमान में 4 आपातकालीन द्वार हैं, 2 सामने और 2 पीछे। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास तक पहुंचने में सहायता करेंगी। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। ఇక విషయానికి వస్తే అసలు ఏం జరిగిందో మనం ముచ్చటించుకుందాము. మిత్రులారా, దయచేసి ఎవరు కూడా ఫ్లైట్ జర్నీ ఉంది అంటే మాత్రం లేట్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో కాస్త ఈరోజు మా ఆయన చేతుల్లో నాకు అక్షంతలు పడకుండా ఫ్లైట్ దొరికింది కాబట్టి సరిపోయింది కానీ సుమా, లేకపోతే నార్మల్గా ఉండేది కాదనమాట అది. సో ఏంటి అంటే ఫ్లైట్ మా ఇంటి దగ్గర నుంచి ఫ్లైట్ అంటున్నా ఎయిర్పోర్ట్కి దాదాపు 45 మినిట్స్ పడుతుంది నార్మల్ టైమింగ్స్లో. కానీ ఎర్లీ మార్నింగ్ కదా, త్వరగా వెళ్ళిపోవచ్చులే అన్న ఉద్దేశంతో కొంచెం అటు ఇటుగా ఒక 5 నిమిషాలు అటు ఇటు అయ్యి అది 15 నిమిషాలకి దారి తీసి మొత్తానికి 30 నిమిషాలు లేట్లోకి పడ్డాము. మొత్తానికి ఇంటర్నేషనల్ టెర్మినల్ అవ్వచ్చు, నేషనల్ టెర్మినల్ అవ్వచ్చు, 30 నిమిషాలు లేట్ అయితే అయ్యింది. ఇది మాత్రం వాస్తవము. తప్పకుండా అలాంటి తప్పులు ఎప్పుడూ చేయవద్దు.
అండ్ నేను కూడా చేయాలి అనుకోవట్లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నా కంగారు కనుక అర్థమైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన యొక్క ఏదైతే ఉందో పెద్ద పర్టికులర్స్ ఏమి అక్కర్లేదు, మనం నేషనల్లోనే వెళ్తున్నాం కాబట్టి పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా పని ఉండదు కాబట్టి జస్ట్ ఒక టికెట్, బోర్డింగ్ పాస్ అండ్ మనకి లగేజ్ చెక్కింది ఇవి కూడా సక్రమంగా సవ్యంగా చేసుకోకపోతే ఎట్లా? నన్ను చూసి నాకే ఈరోజు చాలా జాలేసిందనమాట. మీరు కూడా ఎవరైనా జాలి పడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది సో ఇప్పుడు విషయానికి వచ్చేస్తే వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అంటే వైజాగ్లో వర్క్ లేదు నాకు, అరకులో వర్క్ ఉందన్నమాట. సో వైజాగ్ దిగి నేను మళ్ళీ అరకుకి వెళ్ళాలి. సో చాలా హెవీ జర్నీ అయిపోతుంది కాబట్టి మా హస్బెండ్ ఏంటంటే కార్ వద్దు, డ్రైవ్ చేయలేవు, అండ్ అరకు వచ్చేసరికి చాలా ఘాట్ రోడ్స్, డ్రైవ్ చేయలేవు నువ్వు, నా మాట విను అని చెప్పేసి ఫ్లైట్ అన్నది బుక్ చేశారు. సో ఫ్లైట్ బుక్ చేసినందుకు హ్యాపీనే, కానీ అది ఆస్వాదించలేదు. మంచి వీడియో తీయాలి అనుకున్నది అవ్వలేదు, షార్ట్ అనుకున్నది ఇలాగా చిన్న వీడియోలాగా అయిపోయిందనమాట. ఏం చేయాలో తెలియక ఇంకా అరగంట సేపు కంగారు పడ్డమే సరిపోయింది నాకు. మొత్తానికి ఎక్కాము, నా డబ్బులకి కాస్త ఈరోజు న్యాయం జరిగింది, లేకపోతే ఊరికే ఆ 2 సీట్లు ఖాళీగా వెళ్ళిపోయేవి కదండి. సో టైం పంచువల్ చాలా ఇంపార్టెంట్ అండి బాబోయ్. సో ఆ రకంగా అరగంట టెన్షను, పావుగంట ఇంకోసారి ఇలా చేయకూడదు అన్న పశ్చాత్తాపము, 10 నిమిషాలు మా అబ్బాయి నిద్రతో వైజాగ్కి అయితే వచ్చేసాము. ఇంకేంటి హ్యాపీ కదా. కానీ దయచేసి ఎవరు కూడా లేట్గా రావద్దు. ఇంకోసారి నాకు కుదిరితే మీకు వెబ్ చెక్ ఇన్, బోర్డింగ్ ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక నీట్ వీడియో అన్నది తీసైతే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్లైట్ మొత్తము ఇట్లా ఉందన్నమాట, ఒక లుక్ వేసుకోండి. అండ్ బస్సు కూడా వచ్చి ఉంది. ఇంకా బస్సు ఎక్కేసేసి మేమైతే బయటకు వెళ్ళిపోయి లగేజ్ ఉంటుందన్నమాట, లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసేసుకొని ఇంకా అరకుకైతే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మరొక వీడియోతో తప్పకుండా కలుద్దాము. స్టే ట్యూన్, బాయ్ బాయ్.